టేస్టీ ఫుడ్ ఏదో తింటాను అనుకోకండి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ టేస్ట్ చేసి ఉంటారు, కానీ బ్లూ టీ ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. వేడిగా ఉంది కదా, అందుకనే స్లోగా తాగుతున్నాను. ఒక హెర్బల్ టీ ఉంటుంది చూడండి, అలా ఉంది, బాగుంది. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను రెగ్యులర్గా పెట్టే వ్లాగ్స్ కాకుండా మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. మ్యాక్సిమం ఈ రెసిపీని చాలామంది టేస్ట్ చేసి ఉన్నారు. ఈ రెసిపీ అంటున్నానని మంచి టేస్టీ ఫుడ్ ఏదో తింటాను అనుకోకండి, ఒక మంచి హెల్దీ టీ చూపిస్తాను. ఆల్రెడీ మీకు thumbnail చూసుంటే అర్థమైపోతుంది కదా, మంచి బ్లూ టీ అయితే చూపిస్తాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది, మా ఇంట్లో శంఖపూల చెట్టు అయితే ఉందని. ఈ పూలు శివయ్యకి చాలా ఇష్టమని మీకు తెలిసే ఉంటుంది కదా. ఇవి దేవుడికి పెట్టడమే కాకుండా దీంతో మంచి హెల్దీ రెసిపీ కూడా ఉంది. మంచి హెల్దీ టీ అయితే చూపిస్తాను. ఈ ఫ్లవర్ వచ్చేసి సింగిల్ పెటల్ ఫ్లవర్, మల్టీ పెటల్ కూడా ఉంటాయి. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదంట. ఇంకా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో లాస్ట్లో చెప్తాను, మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శంకుపూల్ని అపరంజిత, ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి, నేనైతే బ్లూ అండ్ వైట్ కలర్ మాత్రమే చూశాను. ఈ ఫ్లవర్స్ని ఎండబెట్టి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మొన్న కొన్ని డ్రై చేసి పెట్టుకున్నాను. డ్రై ఫ్లవర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే సమ్మర్లో కోకోనట్ వాటర్లో వేసుకొని తాగొచ్చు. ఇప్పుడు రైనీ సీజన్ కదా, రైనీ సీజన్లోని వింటర్ సీజన్లోని హాట్గా టీ తాగితే బాగుంటుందని చెప్పి నేను టీ చూపిస్తున్నాను. ఇవైతే నేను డ్రై చేసి పెట్టుకున్న ఫ్లవర్స్. ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, టీ ఎలా పెట్టాలో చూసేయండి. దీనికోసం అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఒక 3-4 ఫ్లవర్స్ వేసేసుకోవడమే, క్లీన్ చేసేసి అంటే వాష్ చేసి. ఇది బ్లూగా టర్న్ అయిపోతుంది చూడండి. ఈ టీని ఎవరైనా తీసుకోవచ్చండి, చిన్నపిల్లలైనా తీసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. ఒక పర్సన్కి అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 3-4 ఫ్లవర్స్ సరిపోతాయి, ఎక్కువగా కూడా తీసుకోకూడదు. చూసారా, బ్లూగా టర్న్ అయిపోయింది కలర్, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది టీ అయితే. మీలో చాలామంది బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ టేస్ట్ చేసి ఉంటారు, కానీ బ్లూ టీ ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు నాకు తెలిసి. టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న టీని వడకట్టేసుకొని చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో టీ అయితే. మీకు ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తాను. ఈ టీ అయితే బ్లూ కలర్లో ఉంది కదా, ఇప్పుడు ఒక లెమన్ స్క్వీజ్ చేయగానే బ్లూ కలర్ కాస్త పర్పుల్ కలర్గా మారిపోయింది. ఇది లెమన్ యాసిడ్ కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. ఇందులో మీరు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ టీ తాగి చూపిస్తాను మీకు. బాగుంది, తాగకూడదు వికారంగా ఉన్నట్టుంది అలా ఏం లేదు, పర్లేదు, బాగుంది. వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ దీని హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పాను కదా, ఇదైతే యాంగ్జైటీ, డిప్రెషన్,
మెంటల్ స్ట్రెస్ అలాంటి వాటిని తగ్గిస్తుందంట. మెయిన్లీ వెయిట్ లాస్, నెక్స్ట్ లేడీస్లో ఉండే చాలా ఇన్నర్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇంకా యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుందంట. నాకెలా తెలుసు అని అనుకుంటున్నాను ఇవన్నీ చెప్పాను. నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను. మీరు నేనేదో చెప్పానని చెప్పి మీరు గుడ్డిగా ఫాలో అయిపోకండి. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. వేడిగా ఉంది కదా, అందుకనే స్లోగా తాగుతున్నాను. ఒక హెర్బల్ టీ ఉంటుంది చూడండి, అలా ఉంది, బాగుంది. కావాలంటే మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర అయితే హనీ లేదు, అందుకనే లెమన్ మాత్రమే వేసుకున్నాను. కలర్ చేంజ్ అవుతుందని చూపించడానికి. లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే బాగుందని చెప్పాను కదా, ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. అట్లీస్ట్ మొక్కను పెంచుకోవడానికైనా ట్రై చేయండి. చూసారు కదండి, బ్లూ టీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మనం హెల్త్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాము. ఇంత సింపుల్ అయింది, ట్రై చేయడంలో తప్పు లేదు కదా. నేనైతే నా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వెంటనే కాదు, ఇప్పుడు కుదిరినప్పుడు చేయండి. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.